జ్యోతి మల్హోత్రా పేరు విని విని మీకు చిరాకు పుడుతోందని నాకు తెలుసు. జ్యోతి మల్హోత్రాకు యూట్యూబ్లో విపరీతంగా పెరిగిపోతున్న ఫాలోయింగ్ గురించి ఈరోజు నేను మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పబోతున్నాను. ఆమె పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ అని తెలిసాక మీలో కోపం పెరిగిపోతుందని నాకు తెలుసు. ఒక రిటైర్డ్ ప్రభుత్వ అధికారి కూతురు దారి తప్పింది. హర్యానాకు చెందిన 33 సంవత్సరాల జ్యోతి మల్హోత్రా తల్లిదండ్రులు 20 సంవత్సరాల కిందటే విడాకులు తీసుకున్నారు. తండ్రి దగ్గర పెరిగిన జ్యోతి మల్హోత్రా శత్రు దేశం ఏజెంట్లతో చేతులు కలిపి తలవంపులు తెచ్చుకుంది. దోస్తం నమస్కారం. ట్రావెల్ విత్ జో పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ను నడుపుతోంది జ్యోతి మల్హోత్రా. మే 16వ తేదీన అరెస్టు చేసిన రోజుకు జ్యోతి మల్హోత్రాకు యూట్యూబ్లో 3,77,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. జ్యోతి మల్హోత్రా అరెస్టు విషయం బయటకు వచ్చినప్పటి నుంచి యూట్యూబ్లో ఆమెకు సబ్స్క్రైబర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూనే ఉంది. యూట్యూబ్లో 9 రోజుల్లో 33,000 మంది సబ్స్క్రైబర్లు ఆమెకు పెరిగారు. ఎవరి జ్యోతి మల్హోత్రా? అందంగా ఉంటుందా? ఎన్ని దేశాలు తిరిగింది? ఎలాంటి వీడియోలు చేసింది? పాకిస్తాన్కు ఎందుకు వెళ్ళింది? పాకిస్తాన్లో ఎవరెవరిని కలిసింది? పాకిస్తాన్లో ఏ ఏ ప్రదేశాలను చూపించింది? ఇలాంటి ఆసక్తి యూట్యూబ్ వీక్షకుల్లో విపరీతంగా రోజు రోజుకు పెరిగిపోతోంది. ఆమె వీడియోలు చూడటం తప్పు కాదు, కానీ పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లతో చేతులు కలిపిందని తెలిసి కూడా ఆమె ఛానల్ను ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారంటే తప్పు ఎక్కడ ఉందంటారు? జ్యోతి యూట్యూబ్ ఛానల్కు 9 రోజుల్లో 33,000 సబ్స్క్రైబర్లు పెరగటం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు ఆమె యూట్యూబ్ ఛానల్కు మొత్తంగా 4 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆడవాళ్ళు కూడా ఈమెను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎక్కడ దారి తప్పుతారో అన్న ఉద్దేశంతో జ్యోతి మల్హోత్రా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను బ్లాక్ చేసింది కేంద్ర ప్రభుత్వం. జ్యోతి మల్హోత్రా ఇప్పటి వరకు పాకిస్తాన్, చైనా, ఇండోనేషియా, బంగ్లాదేశ్, భూటాన్, థాయిలాండ్, దుబాయ్, నేపాల్ వంటి 8 దేశాల్లో పర్యటించింది. ఒక్క పాకిస్తాన్ పర్యటనకే 3 సార్లు వెళ్ళింది. పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్తో కలిసి ఇండోనేషియాలోని బాలి పర్యటనకు వెళ్ళింది. అక్కడే వారిద్దరి మధ్య ఏర్పడిన శారీరక సంబంధం పెళ్లి వరకు దారితీసిందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA అనుమానిస్తోంది. జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ అకౌంట్ ఒకసారి చెక్ చేస్తే ఇండియన్ గర్ల్ ఇన్ పాకిస్తాన్ వీడియోను 1,20,00,000 మంది చూశారు. పాకిస్తాన్కి క్రేజీ బస్ జర్నీ వీడియోను 20 లక్షల మంది, ఇండియన్ గర్ల్ విజిటెడ్ పాకిస్తాన్ వీడియోను 18 లక్షల మంది వీక్షించారు. అరెస్టు తర్వాతే ఈ వీడియోలకు విపరీతంగా వ్యూస్ పెరిగిపోయాయి. రోజు రోజుకు జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ అకౌంట్కు సబ్స్క్రైబర్లు పెరిగిపోతున్నారు. దీనిపై సోషల్ మీడియా Xలో ఒక చర్చ జరుగుతోంది. ఐఎస్ఐ ఏజెంట్తో సంబంధాలు ఉన్నాయని తెలిసాక పాకిస్తాన్కు అనుకూలంగా ఉన్న వాళ్ళంతా ఆమెను ఫాలో అవుతున్నారని, కొత్త ఫాలోవర్లు ఏ దేశం నుంచి వస్తున్నారో లెక్కలు తీయాలన్నది ఆ చర్చల సారాంశం. 1 సంవత్సరం కిందటే కపిల్ జైన్ అనే వ్యక్తి జ్యోతి మల్హోత్రా గురించి Xలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. మొదటి విదేశీ పర్యటనకే జ్యోతి మల్హోత్రా 10 రోజులు పాకిస్తాన్లో పర్యటించిందని, వెంటనే కాశ్మీర్కు వెళ్ళటం వెనుక ఏదో గూడుపుటాని ఉందని, దీనిపై దర్యాప్తు జరపాలని ఏకంగా 1 సంవత్సరం కిందటే NIAను ట్యాగ్ చేస్తా ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఆ స్క్రీన్ షాట్ వైరల్ అవుతోంది. పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లతో తాను టచ్లో ఉన్న విషయం నిజమేనని ఒప్పుకున్న జ్యోతి మల్హోత్రా 9 రోజులుగా హిస్సార్ పోలీసుల రిమాండ్లో ఉంది. రేపో ఎల్లుండో ఆమె జైలుకు వెళ్ళటం కూడా ఖాయం. జ్యోతి మల్హోత్రా భవిష్యత్తు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూద్దాం. ఆపరేషన్ సింధూర్ పుణ్యమా అని జ్యోతి మల్హోత్రా లాగే ఇండియాలో ఉంటూ శత్రుదేశం పాకిస్తాన్ అనుకూల విధానాలు అవలంబిస్తున్న చాలామంది భరతం పట్టే పని మొదలుపెట్టింది NIA. నిన్నగాక మొన్న ప్రశాంతంగా ఉండే ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో కూడా ఉగ్రవాద అలజడి చెలరేగింది. ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకే బాంబులు పేల్చడానికి సిద్ధమయ్యాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇండియాలో ఉంటూ ప్రభుత్వం దగ్గర నుంచి అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ మళ్ళీ ఇండియా మీదే కత్తులు నూరుతున్నారు. వీళ్ళని ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి. ఇండియాలో కాబట్టి ఇంట్రాగేషను, కోర్టులు, జైళ్లలో బిర్యానీలు, అదే అరబ్ దేశాల్లోనో చైనాలోనో అయితే మనాగినా ఏం ఉండదు. సింగిల్ బుల్లెట్ షాట్. దేశానికి ద్రోహం చేసే ఎవరికైనా ఒకటే రూల్: నేరస్తులను కఠినంగా యుద్ధ ప్రాతిపదికన శిక్షించే విషయంలో ఇండియా స్పీడ్గా డెవలప్ కావాలని కోరుకుందాం. దోస్తం ధన్యవాదాలు.